ఫ్రెండ్స్, మనం ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు, అద్భుతాలు ఎన్నెన్నో చూస్తుంటాం. కానీ ఒక్కొక్కసారి మన ఇంట్లో కొన్ని చోట్ల జరిగే నిజమైన విచిత్రమైన, ఆశ్చర్యకరమైన సంఘటనలు అందరిని కూడా ఆశ్చర్యపరుస్తుంటాయి. ఎప్పుడైనా సరే మనందరంలో కూడా ఇంటిని బాగు చేయించుకోవడం గానీ, ఇంటికి మరమ్మత్తు పనులు చేయడం గానీ చేస్తుంటాం. అలాగే ఒక మహిళ రెంట్‌కి ఇద్దామని చెప్పేసి వాళ్ళ ఇంటిని మొత్తం అంతా కూడా మరమ్మతులు చేయించడం మొదలుపెట్టింది. అయితే ఆ సమయంలో ఇంటిని చూసుకోవటం కోసం అంటే రెంట్ హౌస్ అంటే చాలా మంది చూడటానికి వస్తారు కదా! అయితే అలా చూడడానికి వచ్చిన వాళ్ళు ఇల్లంతా కూడా చూసుకోవడం జరిగింది. అయితే ఇక అడ్వాన్స్ ఇచ్చేసారు. ఇంటికి రావడము అయిపోయింది. అంటే ఇంట్లో వాళ్ళు చేరదామని చెప్పేసి మొత్తం అంతా కూడా సెట్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఏమైంది అంటే కరెక్ట్‌గా ఇంకొక 2 రోజుల్లో మేము ఇంట్లోకి వస్తాము అనంగా మామూలుగా గోడకి మేకులు కొడుతూ ఉంటాము. ఫోటోలు తగిలించుకుంటూ ఉంటాము. లేకపోతే వేరే ఇతరితర హ్యాంగింగ్స్ కావాల్సిన సామాన్లు పెట్టుకుంటూ ఉంటాం గదా! అదే క్రమంలో ఆ రెంట్‌కొచ్చిన ఆవిడ అంటే రెంట్‌కి రాబోయే ఆవిడ ఒక గోడ దగ్గర ఒక పాట తీసుకొని అక్కడ సుత్తి కొట్టమని చెప్పడం జరిగింది. అయితే అక్కడికొచ్చిన ఆ కార్పెంటర్ మేడం ఇది మామూలు గోడ కాదు. దీనిలో ఏదో తేడా ఉంది అని చెప్పేసి చెప్తాడనమాట. దాంతో ఆమెకి భయమేసి వెంటనే ఇంటి ఓనర్‌ని పిలిపిస్తే ఇంటి ఓనర్‌కి కూడా అనుమానం వచ్చి వాళ్ళ కార్పెంటర్ కూడా అదే చెప్పడంతో సరే అని చెప్పి గోడను కొద్దిగా వరకు తీయించడం జరుగుతుంది. అంటే గోడను తీయిస్తారనమాట. ఎందుకంటే గోడలో చాలా శబ్దం వేరేగా వస్తుంటుంది. సరే అని చెప్పి మొత్తం తీయిస్తూ ఉంటే వాళ్ళకి ఒక వెండి సూట్‌కేస్ బయటపడుతుంది. అంటే వెండి కలర్‌లో ఉన్న సూట్‌కేస్ అన్నమాట. ఒక్కసారిగా ఆ టెనెంట్స్ అలాగే ఓనర్స్ ఇద్దరు షాక్ అయిపోతారు. ఏంటిది? ఏంటిది? అనుకుంటూ ఉంటారన్నమాట. అయితే ఈలోపు వాళ్ళకేమవుతుందంటే ఒక రకమైన వాసన స్టార్ట్ అవుతుంది ఆ ఇంట్లో. ఆ సూట్‌కేస్ తీసినప్పటి నుంచి. ఇదేంటి వాసనొస్తోంది? అసలు ఏంటిది? అర్థం కావటం లేదు అనే లోపు అక్కడ వెనకాల గార్డెన్ ఏరియాలో ఒక కుక్క చచ్చిపోయిందని చెప్పేసి వాళ్ళ ఇంటికి పని వాళ్ళు వచ్చి చెప్తారన్నమాట. సరే కుక్క చనిపోయిన వాసనేమో అనుకుంటారు కానీ, ఆ ఒక్క బాక్స్ ఏదైతే ఉందో అది రావడం అవ్వదనమాట. ఆ వెండి కలర్ కోటింగ్ బాక్స్. ఇక దాంతో వాళ్ళేం చేస్తారంటే, సరే కీస్ తయారు చేసే వాడి దగ్గరికి తీసుకెళ్దామని తీసుకెళ్ళి ఓపెన్ చేయబోతుంటే మళ్ళీ కంపు స్టార్ట్ అవుతుంది. బ్యాడ్ స్మెల్ స్టార్ట్ అవుతుందనమాట. ఇంతకీ అది ఓపెన్ చేస్తారు చాలా కష్టపడి. అది చాలా టైట్‌గా లాక్ అయిపోతుందనమాట. చాలా ఏళ్ల క్రితం బాక్స్ అది. ఇంతకీ అది ఓపెన్ చేస్తే ఏముంటుంది అంటే, పాత కుళ్ళిపోయిన చాక్లెట్‌లు, పాత కుళ్ళిపోయిన బిస్కెట్‌లు, పెన్సిల్సు, పెన్నులతో పాటుగా ఇంకా ఏవేవో చిన్న చిన్న పిల్లలకి ఇచ్చే గిఫ్ట్స్ ఉంటాయన్నమాట. అది చూసిన ఆ ఓనరు, టెనెంట్ కుప్పకూలిపోతారు. ఎందుకనంటే, ఆ బాక్స్ ఓపెన్ చేయించడానికి వాళ్ళకి అక్షరాల రూ. 25,000 ఖర్చవుతుంది. రూ. 25,000 ఖర్చు పెట్టి అంటే వెండి కోటింగ్‌తో ఉన్న సిల్వర్ సూట్‌కేస్ అంటే అబ్బో! దానిలో ఏదో నిధి నిక్షేపాలున్నాయని జెప్పేసి ఎతకడం మొదలెడతారు. కానీ అక్కడ ఏమైంది పాత బిస్కెట్‌లు, చాక్లెట్‌లు, పెన్సిల్స్, పేపర్‌లు ఇవి ఉన్నాయన్నమాట. అది గనక దానిలో ఉన్నాయని తెలిస్తే 25,000 ఖర్చయ్యేది కాదు. అంత సస్పెన్స్ ఉండేది కాదు. ఇది కాక ఆ గోడను గూడా పగలగొట్టేసారు కదా! మళ్ళీ అది మరమ్మతు చేయించడానికి మళ్ళీ ఖర్చవుతుంది. సో, ఇటువంటివి వింత విశేషాల కన్నా దరిద్రం అని జెప్పుకోవాలి. ఎందుకంటే ఎంతో అద్భుతమో జరిగితే చూసి నేత్రానందమైనా పొందొచ్చు. కానీ ఇక్కడ అది కూడా ఉండదు.